నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్దున్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్కి నోటీసులు జారీ చేసిందో దానికి నిరసనగా ఇవాళ కవిత గారు ధర్నా కూర్చున్న పరిస్థితి ఇందిరా పార్క్ వద్ద. మనతో పాటు కొంతమంది జాగృతి నేతలు ఉన్నారు, అదేవిధంగా శివలాల్ సేనకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకు ధర్నా కూర్చున్నారు ఏంటి అని చెప్పేసి. నాయక్ గారు, ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండనేటటువంటి సాకుతోని ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రత్యక్షంగా 20 లక్షల ఎకరాలు, పరోక్షంగా 1 కోటి ఎకరాల రతనాల మాగాణి తెలంగాణ భూమి ఇది చేయడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇవాళ పల్లెల్లో గొలుసుకట్టు చెరువులు మొత్తం మే నెలలో కూడా మత్తళ్ళు దునుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. పాలకులు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన ఈ 18 నెలల్లో తాగునీరుకు కరువు, సాగునీరుకు కరువు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు హామీ లేదు. ఇవాళ వాళ్ళు 420 హామీలు ఇచ్చినారు, అవి 420గా మిగిలిపోయినాయి. పాలకులకు చేతగాక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి ప్రజల మైండ్ను మార్చేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు ఇవ్వటం. ఈ నోటీసుల్ని సమర్థవంతంగా తిప్పికొడతారు. ఇలా కడిగిన ముత్యంలాగా కేసీఆర్ గారు బయటకు వస్తారనేటటువంటిది మాకున్నటువంటి విశ్వాసం. ఈ నోటీసులను చూసి భయపడుతుర్రా మీరు కానీ, కవిత కానీ, లేకపోతే జాగ్రత్త సంబంధించిన నేతలు కానీ? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా తెలంగాణ సాధన చేసేటప్పుడు పిడికెడు మనిషి, గుప్పెడు మనిషి, బక్క పలుచినోడు, గాలి వస్తే కొట్టుకపోతాడు అని చెప్పిన అన్నటువంటి ఎవరైతే ఉన్నారో నవ్విన నాపసేనే పండుద్ది అన్న సందంగా ఆ పక్క పలచడి మనిషే ఈ రాష్ట్రాన్ని సాధించిన ఈ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా జై తెలంగాణ అని మేమంటే మా గుండెలకు తుపాకీను గురిపెట్టిన వాడు దౌర్భాగ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఇవాళ రేవంత్. ఎన్నడూ జై తెలంగాణ అననివాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా జై తెలంగాణ అని చెప్పని వాడు కేసీఆర్ పుణ్యమా అని సాధించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. అది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఇప్పుడు ఒకవేళ మీకు భయమే లేకపోతే రేపు రావాల్సిన విచారణకు ఎందుకు 11కు వాయిదా వేశారంటే ఏం చెప్తారు? విచారణ అనేటటువంటిది ఆరోగ్య కారణాలు ఉండొచ్చు, ఇంకోటి కావచ్చు. అది కోర్టు కాదు, కమిషను. దాని ఎదుట అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల, ఆరోగ్య కారణాల వల్ల దాన్ని 1-2 రోజులు పొడిగించుకునేటటువంటి అవకాశము ఆ కమిషనే ఇచ్చినప్పుడు ఈ పాలకులు దరిద్రమైనటువంటి భావాజాలాన్ని బయట ప్రదర్శించడం సిగ్గుచేటు. నాయక్ గారు, నిజంగా మీకంటూ కూడా సమాజంలో గుర్తింపు ఉన్న నేపథ్యంలో నిజం చెప్పండి, నిజంగా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా? కాళేశ్వరం మొత్తం కడితేనే 80,000 కోట్ల రూపాయల ఖర్చు అయిందిరా బాబు అని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామే చెప్తా ఉన్నాడు. 80 లక్షల కోట్ల రూపాయలు జరిగిందంటే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి ప్రజల్ని డైవర్షన్ చేయాలనేటటువంటి ఆలోచనతో వీళ్ళకి రెవెన్యూ సృష్టించడం రాక ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి పద్ధతి పెట్టుకున్నారు. అది ఎంతో కాలం కొనసాగదని చెప్పని తెలియజేస్తున్నాం. ఇక కాళేశ్వరం బ్యారేజ్లో మరి ఎవరు బాంబు పెట్టారు, ఎవరు కూల్చారు, ఎవరి పరాభవం అంటే ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవాళ మనం చిన్న 4 గదులకు సంబంధించినటువంటి ఇల్లు కట్టుకుంటూనే కుంగటము, బీటలు వారటము లాంటిది జరుగుతుంది. అంత పెద్ద ప్రాజెక్టు, పెద్ద పిల్లర్లు, అది కొంత కుంగింది, అది నెర్రబారింది. దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి పనిని వదిలేసి దానివల్ల మొత్తం ప్రాజెక్టే కూలిపోతుంది అనేటటువంటి భ్రమను కల్పిస్తూ ఉన్నారు. ఇలా నిపుణులు దాన్ని తేలుస్తారు. ఈ ప్రభుత్వం తలకాయ ఎడబెట్టుకోవాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ విచారణలో అప్రూవర్గా మారితే, లేకపోతే కేసీఆర్ దోషిగా నిలబడితే ఏం పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లోనూ దోషిగా నిలబడేటటువంటి అవకాశమే లేదు, అవసరమే లేదు. ఇవాళ ఈ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు పెట్టినటువంటి కవిత గారు పెట్టినటువంటి ఈ మహాధరణ కార్యక్రమానికి నిపుణులు వచ్చినారు, ఇవాళ ఇంజనీర్లు వచ్చినారు, మేధావులు వచ్చినారు. ఇవాళ ఈ మెడ మీద తలకాయ ఉన్నటువంటి ప్రతి మనిషి, ఆలోచన చేయగలిగేటటువంటి మనిషి ఇలా ఆలోచన చేస్తా ఉన్నాడు. దాని గురించి నిజానిజాలు బట్టబయలైనవి రేపు మీరు చూసుకోవచ్చు, పత్రికల్లో, మీడియాల్లో వస్తాయి. ఈ ధర్నా నిజంగా అన్న మీద చేస్తుందా, లేదా బావ మీద చేస్తుందా, లేకపోతే చిన్నమ్మ కొడుకు మీద చేస్తుందా అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అదే నేను చెప్తున్నా కదా, పరిపాలన చేతగాక, ప్రజాపాలన అని పెట్టుకొని పరిపాలించడం చేతగాక మైండ్ డైవర్షన్ పాలసీని పెడతా ఉన్నారు. ఇలా ఎవరి మీద ఎవరు చేయాల్సినటువంటి అవసరం
అవసరం లేదు. ఆమె ఒక జాగృతి అధ్యక్షురాలు. ఇవాళ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు నోటీసులు ఎదుర్కొంటుండు. తనతో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇలా ఈ తప్పుడు విచారణకు పిలుస్తూ ఉన్నారు, తప్పుడు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎదుర్కోవడం కోసం ఆ సంస్థ ఆధ్వర్యంలో చేస్తూ ఉంది. ప్రజాస్వామికవాదులుగా, ప్రజా సంఘాల నాయకులుగా మాలాంటి వాళ్లకు ఆహ్వానం ఇస్తే మేము కూడా మద్దతు తెలియజేయడానికి వచ్చినాం. ఏదో లామినేట్లో ఉండాలి కాబట్టి కవిత ఈ రకమైన ధర్నా అంటే ఒప్పుకుంటారా? ఏ అవసరం ఉన్నది వాళ్లకు? ఇవాళ అధికారము కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది. ఇవాళ ఈ దేశానికి పార్లమెంట్ సభ్యురాలుగా కవిత గారు పనిచేస్తున్నారు. ప్రజెంట్ శాసనమండలి సభ్యురాలుగా ఉన్నారు. ఇంకా ఏ ఆలోచన, వేరే ఏ కోరికలు ఏం ఉండాల్సినటువంటి అవసరం లేదు. రేపు రానున్న రోజుల్లో ఆమె స్థానం ఏంటి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏమి ఇవ్వాలి అనేటటువంటిది ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ గారు చూసుకుంటాడు. కాకపోతే ఇవాళ బయట కావాలని చెప్పని ఏదో అవాకులు చవాకులు పేలటం, మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప ఈ రేవంత్ సర్కార్కి ఇంకో పని లేదనేది తెలియజేస్తాను. ఫ్లెక్సీలో కేటీఆర్ బొమ్మ లేదు, హరీష్ రావు బొమ్మ లేదు అనేది చర్చ. ఎవరు బొమ్మ పెట్టాలా, ఎవరు బొమ్మ పెట్టకూడదు అనేటటువంటి ఆ వ్యవస్థ జాగృతి సంస్థకు సంబంధించినటువంటిది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ బొమ్మ పెడితే ఆయన వెనుకుండేటటువంటి పాలకులు, ఇలా ఆయన ఎమ్మటి ఉండేటటువంటి బిడ్డలు మనం అందరినీ పెట్టినట్టే కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి దానికి కోసమే ధర్నా పెట్టింది. కాబట్టి కేసీఆర్ది పెడితే అందరిది పెట్టినట్టే. ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి అని చెప్పానంటే అక్కడ అవినీతి జరిగి ఉండాలి, తప్పు జరిగి ఉండాలి. అటువంటిది లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళే ఇలా చెవులు కొరుక్కొని ముక్కు కొరుక్కునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అనవసరంగా ఈ తొందరపాటు నిర్ణయంతో ప్రజల్ని పక్కదోవ పట్టిద్దామని చెప్పని నోటీస్ ఇచ్చినాం. ఇది మన మేడకేడగా చుట్టుకుంటుందిరా బాబు అని చెప్పని పిసుక్కొని వస్తున్నారు. ఆడ ఊర్లో ఏంటి పరిస్థితి? సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఏమైనా ఛాలెంజ్గా మారే అవకాశం అంతా మీకు అంటే కాంగ్రెస్ పార్టీకి? ఎప్పుడో పెట్టవలసినటువంటి ఎన్నికలు. వాళ్ళ పరిపాలన మీద వాళ్ళకే నమ్మకం లేదు. ప్రజలు చీదరించుకుంటాడు, ఈసరించుకుంటారని చెప్పని ఇలా ఇందిరమ్మ ఇళ్ళ కాడనే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు. మన పత్రికల్లో, పేపర్లో చూస్తున్నాం. సర్పంచ్ ఎలక్షన్లు కనుక ఇప్పుడు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరాభవం తప్పదు కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు. రైతు బంధు వచ్చిందా? రుణమాఫీ అయిందా? రైతు బంధు రాలా, రుణమాఫీ కాలా, కళ్యాణ లక్ష్మి రాలా, తులం బంగారం ఇయ్యలే, ఇందిరమ్మ ఇళ్ళు రాలే. వాడు ఇందిరమ్మ ఇల్లు 6 లక్షలు ఇస్తాం, ఇంకా గిరిజనులకు, దళితులకు అయితే భూమి ఇస్తాం 6 లక్షలు ఇస్తాం అన్నారు. ఇప్పుడు భూమి ఉంటే ఇల్లు ఇస్తామంటున్నారు. ఇలా భూమి పొరపాటున పాపం రెక్కల కష్టంతో ఒక 100 గజం సంపాదించుకుంటే అందులో 60 స్క్వేర్ ఫీట్లనే కట్టాలా, మేమే కడతాం, సుతారి మావోడే, గుంపు వేస్తిరి మావోడే, బేస్మట్టాలు కట్టినాక డబ్బులు ఇస్తాం, ఇలా ఇచ్చేది లేదని చెప్పని గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు ఇలా వాళ్ళు పడరాని పాటలు పడుతున్నారు, అగచాట్లు పడుతున్నారు, ప్రజల్లో తిరస్కరించబడుతున్నారు. ఇప్పుడు దాకా గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. గిరిజనులకు మంత్రి పదవి ఇయ్యడు. ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఉండడు. ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా తెలియదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఇలా పుణేలు, ముంబైలు వలసపోయిన నా గిరిజన జాతి కేసీఆర్ పుణ్యమాని ఆయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోని పంటలు పండించుకొని తింటా ఉంటే మా నోటికాడ కూడు లాగేసే దాంట్లో భాగమే ఈ నోటీసులు ఇవ్వడం కేసీఆర్ మీదకి. ఓకే.